ఇక రోహిణి అయితే గుణాకి వీడియో ఇవ్వడంతో గుణ అయితే వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయిస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. ఇక ఆ వీడియో చూసి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి శివాని అయితే చితక్కొడుతుంది. ఇక ప్రభావతి అయితే శివాని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళబోతుంటే వచ్చి ఇక ప్రభావతిని ఎదురుస్తాడు బాలు అయితే. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక ఫోన్ పోయిందని బాలు అయితే చాలా దిగులుగా ఉంటాడు. రే బాలు, బాధపడకరా, ఫోన్ మళ్ళీ దొరుకుతుందిలే, ఎందుకంత టెన్షన్ పడకని చెప్తున్నాను కదా. నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసి నీ ఫోన్లో ఉన్న వీడియోని బయటికి తీయాలంటే ఎవడొకడు కావాలని ప్లాన్ చేసి నీ ఫోన్ తీసుకెళ్ళి ఉండాలి. అలా ఏమీ జరగలేదు కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు, ఉండు, ముందు ట్రిప్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రా అని చెప్పేసి ఇక రాజేష్ చెప్పడంతో సరేరా అదే చేస్తాను అనేసి ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఏంటండి మళ్ళీ వచ్చారు, ఏమైంది, ఏమన్నా కావాలా అని మీనా అడుగుతుంటే ఏం లేదు మీనా, నేను ట్రిప్కి వెళ్తున్నాను, అలాగే గుడికి కూడా వెళ్ళొస్తాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పేసి ఇక బాలు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏంటో ఈయన ఫోన్ పోయిన కానించి ఇలానే ఉన్నారు, ఏమైందో ఏంటో ఈయనకి అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. ఇక బాలు గురించి ఆలోచిస్తూ మీనా అయితే వంట చేస్తూ ఉంటే అప్పుడే ఇక నెత్తి మీద అయితే బల్లి పడుతుంది. అమ్మో బల్లి బల్లి అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచేసి ఇంకా తను దులుపుకునే ప్రయత్నంలో ఆ బల్లి అయితే వెళ్ళి ప్రభావతి మీద పడుతుంది. ఇక ప్రభావతి కుడిభుజం మీద పడడంతో బల్లి అమ్మో బల్లి అని చెప్పేసి ఇక ప్రభావతి కూడా బల్లిని పక్కకు గెంటేస్తుంది. ఇదంతా చేసేటప్పటికి ఇక మనోజ్కి అయితే మొహం మీదకి వచ్చి పడుతుంది ఆ బల్లి. ఒకసారిగా చూసి ఇక షాక్ అయిపోతాడు మనోజ్ అయితే. అమ్మా అమ్మ అని గట్టిగా అరుస్తుంటే మనోజ్ మనోజ్ ఇలా ఇలా అని వెళ్ళిపోతుంది అని రోహిణి అండంతో ఇక మనోజ్ అయితే ఇలా అండం వల్ల ఇక బల్లి కింద పడిపోయి పారిపోతుంది. అమ్మో ఇదేంటిది, బల్లి పడింది, ఒసే మీనా నీ వల్లేని, అసలు నువ్వు మనిషివేనా, నీ మీద బల్లి పడితే ఆ పక్కకో ఈ పక్కకో తీసుకోవాలి కానీ ఆ కిచెన్ రూమ్ నుంచి బయటికి పడేంత ఫోర్స్గా కెంటేశావు, అది చూడు వచ్చి నా షోల్డర్ మీద పడింది, బాబోయ్ ఏమైపోతుందో ఏంటో, నా ప్రాణాలు పై గాల్లోనే కలిసిపోతే ఏంటో అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది ప్రభావతి అని గట్టి తిడుతూ ఉంటుంది మీనాని. అత్తయ్య మీరేం భయపడకండి, మీరు భయపడుతున్నాక తిడుతున్నారు తనని అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే మరి కాదా, బల్లి మీద పడితే భయపడకుండా ఏం చేయమంటావు అని చెప్పి ఇక రోహిణిని అడుగుతుంది ప్రభావతి. అత్తయ్య మీరేం భయపడకండి అని చెప్పి ఇక రోహిణి అంటుంటే అవునమ్మా నువ్వు భయపడకు, ఇప్పుడు బల్లి ఎక్కడెక్కడ పడితే ఏమేమి జరుగుతుందో ఆల్రెడీ ఫోన్లో అన్నీ అప్లోడ్ చేసే ఉంటాయి, ఉండు నేను చూస్తాను అని ఇక మనోజ్ అయితే ఫోన్ ఓపెన్ చేసి ఇక నెట్ ఓపెన్ చేసి బల్లి ఎక్కడ పడిందో అవన్నీ వెతుక్కుంటూ ఉంటారు. అత్తయ్య మీకు చాలా మంచిది అత్తయ్య, షోల్డర్ మీద పడింది, అది కూడా కుడి భుజం మీద పడింది కాబట్టి మీకు చాలా అదృష్టం అని చెప్పేసి రోహిణి అండంతో అవునా నాకు అదృష్టమా అని చెప్పేసి ఇక మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. మరి నాకేంటి రోహిణి అని మీనా అడిగేసరికి నీకు నెత్తి మీద పడింది కదా మీనా, నెత్తి మీద పడితే మంచిది కాదు మీనా, ప్రమాదం ఎదురవుతుంది, నీ ప్రాణాలకి గండం ఉంది అని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంటే నా ప్రాణాలకి గండమా అని మీనా అంటుంది. నేను అంటే నమ్మనులే రోహిణి వదిలే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అవునవును ఇలాంటివి నమ్మరు, ఏమన్నా మంచి జరుగుతుందంటే మాత్రం నమ్ముతారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఏంటత్తయ్య ఇప్పుడు మీ బాధ, మీకు మీ కొడుక్కి మంచి జరిగింది కాబట్టి మీకు ఇలాంటివన్నీ నమ్ముతారు, నాకు చెడు జరిగింది కాబట్టి వాళ్ళని నేను నమ్మేయాలా, నేను నమ్మను, ఒకవేళ నాకు మంచి జరిగి మీకు మంచి జరగకపోతే మీరు నమ్ముతారా, నమ్మరు కదా, నేను కూడా ఇలాంటివి నమ్మను అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అలా అనకూడదు మీనా, నిజంగానే బల్లి పడితే కొన్ని మంచులు జరుగుతాయి కొన్ని చెడ్డలు జరుగుతాయి, బల్లి పలుకు సత్యం అంటారు కదా, బల్లి పడితే దోషం అంటారు, అందుకని నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా అనిక రోహిణి చెప్పేసరికి సరే రోహిణి చెప్పావు కదా జాగ్రత్తగా ఉంటానులే అనిక మీనా అయితే వెళ్ళి కిచెన్లో వంట చేసుకుంటుంది. అయినా నీకెందుకమ్మా, దాని బల్లి ఎక్కడ పడితే నీకెందుకు రోహిణి, దాన్ని ఏడిపోతే ఏడుస్తుంది కదా, మళ్ళీ భుజం మీద పడితే ఎంత నెత్తి మీద పడితే ఎంత అని దానికి చెప్పో చూడు, అదేమో నాకు భుజం మీద పడడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని, నాకు మంచి జరిగిపోతుందని దాన్ని కుళ్ళొచ్చేసి చూడు మొహం ఎలా పెట్టుకుని వెళ్ళిపోయిందో కిచెన్ రూమ్లోకి అని ప్రభావతి అంటుంది రోహిణితోటి. సర్లేండి అత్తయ్య వదిలేయండి, ఎలా ముఖం పెట్టుకుంటే ఏముంది, బల్లి నెత్తి మీద పడితే ప్రాణగండం అని చెప్పేసి ఇందులో రాసుంది, మరి అది ఎంతవరకు నిజమో చూడాలి, మీనాని చూసి తెలుసుకోవాలి అనిక రోహిణి అంటుంది. ప్రాణగండం వెళ్ళే మీనాకి అత్తయ్య చేతిలోనే ఉంది ఆ ప్రాణగండం, అదృష్టం కూడా ఇంకా అత్తయ్య చేతిలోనే ఉంది, ఎందుకంటే నిజం బయటపడ్డాక అత్తయ్య వెళ్ళి ఇక మీనాని చితక్కొడతారు లేదా మీనాని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు కాబట్టి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఇక గుణ అయితే ఆ వీడియోని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అయితే ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించేస్తాడు. అప్లోడ్ చేయించడంతో ఇక ఆ విద్య అయితే వీడియో చూస్తుంది. ఇక రోహిణి కాల్ చేసి చెప్తుంది, ఒసేయ్
వీడియో అప్లోడ్ చేసాడే గుణ ఇప్పుడే నాకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మామూలుగా వైరల్ అవ్వట్లేదు. ఆ డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళ పేరు కూడా కింద డీటెయిల్స్ అని రాసేసాడే గుణ అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, అవునా పోన్లే అయితే అవని, నాకెందుకు, నా ఫ్యామిలీ ఏమైతే నాకెందుకు, నేను మనోజ్ హ్యాపీగా ఉండాలి, అదే మాకు కావాలి అని ఇక రోహిణి అంటుంటే, నీ అంత స్వార్థపర్రాలు ఎవరు ఉండరు రోహిణి, ఏం జరగబోతుందో కల్లారా చూశాక నీకే తెలుస్తుంది. పాపం అని నువ్వే అంటావు చూడు నీ నోట్ ద్వారా, మీ అత్తయ్య ఎంత గెయ్యాలదో నాకు మాత్రమే తెలుసు. పాపం ఇప్పుడు మీనా పరిస్థితి ఏంటో నాకు ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. పాపం మీనా అని విద్య అంటుంటే, నువ్వు నా ఫ్రెండ్వా లేకపోతే దాని ఫ్రెండ్వా, ఎందుకు అస్తమానం దానికే సపోర్ట్ చేస్తూ ఉంటావు అని రోహిణి అడిగేసరికి, నేను ఎవరికి సపోర్ట్ చేయను రోహిణి, ఎవరి వైపు మంచి ఉంటే వాళ్ళ వైపు మాట్లాడతాను. నీతో చేరి తప్పులు కూడా ఒప్పులుగా నాకు అలవాటు అయిపోయాయి. ఏం చేయను, నీతోనే తిరుగుతున్నాను కదా, నీ బుద్ధులే నాకు వచ్చాయి. నేను ఎలాగైనా బయట పాడేయాలని ఇలాంటివన్నీ వెతుక్కుని మరి నీకు నేను సాయం చేస్తున్నాను, అది కూడా నీకు కనిపించట్లేదా అనిక విద్య అనేసరికి, సరే నువ్వు మీనా పేరు తీసుకొచ్చి అస్తమానం మీనాని పొగుడుతూ ఉంటే, మీనాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరి నాకు కోపం వస్తుంది. నాకు ఉన్నదల్లో నువ్వు ఒక్కదానివే ఫ్రెండ్, నువ్వు కూడా సపోర్ట్ చేయకపోతే ఎలాగా అని రోహిణి అడిగేసరికి, అది కాదు రోహిణి, సపోర్ట్ చేస్తాను కానీ ఇంత పెద్ద విషయాన్ని నువ్వు బయట పెట్టేశావు. ఇప్పుడు మీనా పరిస్థితి నువ్వే చూస్తావు కదా, నువ్వే మాట్లాడు, అప్పుడు నేను మాట్లాడతాను అనేక ఫోన్ కట్ చేస్తుంది విద్య. అయితే విద్య ఏంటి అస్తమానం మీనాకి సపోర్ట్ చేస్తుంది అనిక రోహిణి అయితే కోప్పడుతుంది. ఇక ఆ వీడియో అయితే మనోజ్ కూడా వస్తుంది. ఆ మనోజ్ ఇంకా వీడియో చూసి ఒకసారిగా షాక్ అయిపోయి, రోహిణి చూడు 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 శివగాడు మా అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేసిన వీడియో బయటికి వచ్చింది, ఎవరో కానీ మహానుభావుడు పెట్టాడు, అయిపోయింది ఇవాళ, బాలు పని మీనా పని అయిపోయింది ఇవాళ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అవునా ఏది చూపించు అని ఇక రోహిణి అయితే మనోజ్ ఫోన్లో చూస్తుంది. ఈ విషయం అర్జెంటుగా అమ్మకి చెప్పాలి అని ఇక మనోజ్ అంటుంటే, నువ్వు ఉండు మనోజ్, నేను వెళ్తానులే, నీకు షోరూమ్ చూసుకోవాలి కదా, ఇప్పుడు కూడా నీకు డీలర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నువ్వు అది కంప్లీట్ చేసుకుని వద్దు కానీ, అంటే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్లో ఉన్నారు కదా, నేను వెళ్తానులే అని ఇక రోహిణి అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే బయలుదేరుతుంది. ఇంకో పక్క మీనా అయితే ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. ఏమండి ఎప్పుడు వస్తారండి, ఇంకా రాలేదు అని ఇక మీనా ఫోన్ చేసేటప్పటికి, లేదు మీనా నాకు లేట్ అవ్వచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా, నా గురించి ఆలోచించిన తినడం మానేకు అని బాలు అంటుంటే, ఏమో అండి చాలా బెంగగా ఉంది, నాకు ఏదో తేడాగా ఉంది, ఎందుకంటే ఇందాక నా నెత్తి మీద బల్లి పడిందండి, నాకు ప్రాణగుండం ఉందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు అని ఇక మీనా అనేసరికి, బల్లి పడితే గండం లేదు మా మామ బర్రీ లేదు, ఏమీ అవ్వదు అని చెప్పేసి బాలు అంటుంటే, సరే మీరున్నారు కదా నన్ను చూసుకోవడానికి, నాకేమీ కాదులే, సరే జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేయండి సరేనా అనిక మీనా చెప్పేసరికి, సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఇదేంటి మీనా ఎందుకు ఇలా మాట్లాడుతుంది, నా ఫోన్ పోయింది, అలాగే మీనాకు కూడా ఏదో తేడాగా ఉంది సిచ్యువేషన్ అని అర్థమైంది, అంటే వీడియో కానీ బయటికి రాబోతుందా ఏంటి దేవుడా అని చెప్పేసి ఇక దేవుడి గుడిలోకి అయితే వెళ్ళిపోతాడు బాలు. ఇక దండం పెట్టుకుంటాడు మీనా కోసం. ఇంకో పక్క ఇక రోహిణి అయితే డాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది. ఒక పక్క నుంచి చూస్తూ ఉంటుంది ప్రభావతి కామాక్షి డాన్స్ వేస్తుంటే. ఇక ప్రభావతి అయితే డాన్స్ స్కూల్లో పిల్లల్ని, సరిగ్గా ఉండు, నువ్వు ముందుకు ఎందుకు వచ్చావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను, నువ్వు వెనకదలే ఉండాలి, ఆ అమ్మాయి పక్కకి రాకూడదని చెప్పేసి, ఎందుకు ఊరికే మాటికి ఫ్రంట్కి వచ్చి డాన్స్ చేస్తున్నావు, బ్యాక్కెళ్ళు చెయ్యి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అబ్బాయిని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి వస్తుంది. అమ్మరా అలా కూర్చో అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో రోహిణి అయితే అలా పక్కన కూర్చుని ఉంటుంది. ఏయ్ నువ్వు చెప్పిన మాట వినవా, సరే గుంజులు తీ నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి అయితే ఆ అబ్బాయిని గుంజులు తీయమని చెప్పేసి ఇక రోహిణి దగ్గరికి అయితే వస్తుంది ప్రభావతి. బాగా చెప్పావమ్మా వాడికి గుంజులు తీయమని అని చెప్పేసి ఇక ప్రభావతి వచ్చి అంటుంటే, అవునత్తయ్య లేకపోతే వీళ్ళకేం తెలీదు, డ్యాన్స్ అంటే ఎంత పవిత్రమైన బాగా చేయాలి, కానీ వీడు చూడు ఆడుకుంటున్నాడు, అందుకని అలా చెప్పాను అత్తయ్య అని రోహిణి అంటుంటే, సరే కానీ ఇలా వచ్చావు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను, అది మీకు చూపిద్దామని వచ్చాను అనిక రోహిణి అంటుంటే, అవునా ఏది చూపించు, ఇది చూడండి అత్తయ్య అనిక శివ చేసిన దొంగతనం వీడియో అయితే చూపిస్తుంది ఇక ప్రభావతికి. రోహిణి అయితే అది చూసి ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇన్ని రోజులు దొంగతనం చేసిన వాడి అక్క నా ఇంట్లోనే ఉందా, అప్పుడే అనుకున్నాను వీడు పెద్ద దొంగని, ఆ రోజు కూడా మొత్తం బ్యాగ్ చెక్ చేసి బండి కీస్ దొబ్బేయడమో చేశాడు అనుకున్నాను, కానీ ఆ వేళ వీడు దొరకలేదు, ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు, చెప్తాను వీడి సంగతి, చచ్చాడు నా చేతిలో అనిక ప్రభావతి అయితే చాలా రేస్ అయిపోయి కోపంతో ఉంటే, ఏంటి వదిన వెళ్ళి చంపేస్తావా ఏంటి, ఆ మాటలేంటి, నీ కోడలు వాళ్ళ తమ్ముడు తను ఎందుకంత కోప్పడుతున్నావు, 1,00,000 రూపాయల కోసం ఇంతలా చేస్తావా, తను కావాలని చేయలేదేమో అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, నువ్వెంతైనా సపోర్ట్ చేసుకో కామాక్షి, నేను మాత్రం ఇవాళ నా రుద్రతాండవం మొత్తం మీరు చూస్తారు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అమ్మో ఇదేదో మొత్తానికి తెగిపోయేలానే ఉంది,
అత్తయ్యని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు నేను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. పద రోహిణి ఫోన్ పట్టుకుని రా అని చెప్పేసి ఇక ప్రభావతి కోపంతో వెళ్తుంటే ఎక్కడికి ఎక్కడికి వదినా అని చెప్పేసి కామాక్షి అడుగుతుంది. ఇంకెక్కడికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని చొక్క ఈడ్చుకుని వచ్చి మరి పోలీస్ స్టేషన్లో పడేస్తాను అని ప్రభావతి అంటుంది. అవసరమా వదినా ఇప్పుడు వాళ్ళ ఇంటికి? నువ్వే వాడిని పిలిచి ఇంట్లో మాకు కూర్చొని మాట్లాడచ్చు కదా. ఏంటి వాడి ఇంటికి రమ్మని వాడికి అన్నం అన్నీ పెట్టి చెప్పమ్మా నా డబ్బులను దొంగతనం చేసామని అడగాల? వాడింటికి వెళ్ళి వాడు కాలు రీడ్చి వాడు తవడ పగల కొట్టి మరి చెప్పిస్తాను వాళ్ళ నిజం. దొరికేశాడు కదా పోలీస్ స్టేషన్లో పాడిపించేస్తాను, అప్పుడు మీనా బాలు కూడా బుద్ధి వస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటుంది. అది కాదు నేను చెప్పేది విను వదిన అంది కామాక్షి. ఎంత చెప్తున్నా ఇక రోహిణిని రమ్మని ఇంక రోహిణి ప్రభావతి అయితే మీనా వాళ్ళ అమ్మగారింటికి అయితే బయలుదేరిపోతారు. ఇక మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మ అయితే మీనాకి ఫోన్ చేయడంతో ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు? ఏం లేదు మీనా, కొంచెం సాయం కావాలి, నువ్వు కానీ నాకు సాయం చేస్తావేమో అని ఫోన్ చేశాను అని ఇక పార్వతమ్మ అనేసరికి అమ్మ ఏంటి పూలమాలలు కట్టాలా? అవునమ్మా సరే వస్తానమ్మా, వంట అయిపోయింది, ఆయన కూడా ఇంకా లేటుగా వస్తారంట ఇవాళ, నేను మావయ్య గారికి చెప్పి ఇంటికి బయలుదేరుతాను అని ఇక మీనా అంటుంది. సరే అమ్మ త్వరగా వచ్చాయని ఫోన్ కట్ చేస్తుంది ఇక పార్వతమ్మ. మీనా అయితే ఇక సత్యం దగ్గరికి వెళ్ళి మావయ్య అమ్మకి పూలమాలలు కట్టాలంట, ఇంట్లో వంట అంతా చేసేసాను, ఆయన అప్పుడే రారంట, నేను వెళ్ళొచ్చా? అయ్యో మీ అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను ఎందుకు అడుగుతావమ్మా, నీ ఇష్టం, ఏ టైం కన్నా వెళ్ళు. అడగడం కాదు మావయ్య చెప్తున్నాను, నువ్వు చెప్పావు సరే కానీ అడుగుతున్నావమ్మా వెళ్ళనా అని. నీ ఇష్టమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళిరా. మరి అత్తయ్య? మీ అత్తయ్య వచ్చాక నేను చూసుకుంటానులే, పనంతా చేసేసాక ఇక మీ అత్తయ్య ఏమంటుందిలే, నువ్వు వెళ్ళు అని ఇక సత్యం అంటాడు. మీనా అయితే ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇక పూలమాలలు కడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శివ అయితే ఇంటికి వస్తుంటే ఇంటికి వచ్చే దారిలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రే శివ నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిరా అని ఇక శివకి ఆ వీడియో చూపిస్తాడు. శివ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఈ వీడియో బావ ఫోన్లో ఉండాలి కదా, బావ అప్పుడప్పుడు నాకు ఒకసారి చూపించాడు, అప్పటి నుంచి ఎవరికి దొరకలేంది, ఇప్పుడెవరు అప్లోడ్ చేశారు అని ఇంకా టెన్షన్ పడుతూ మనసులో అనుకుని పైకి అయితే వచ్చేస్తాడు. రే శివ ఇప్పుడే వచ్చావా, వెళ్ళి కాలు చేతులు కడుక్కునిరా, ఏమైనా తిందు కానీ అని మీనా అంటుంటే సరే అక్క అని బ్యాగ్ పక్కకి పెట్టేసి ఇక బెడ్రూమ్లో కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి అయితే చాలా కోపంగా వస్తూ ఉంటారు. ఇద్దరు వచ్చి ఏడి నీ కొడుకేడి అని ప్రభావతి అంటుంటే అదేంటండి మీరెందు వచ్చారు, ఇలా వచ్చారండి అత్తయ్య కూర్చోండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే నేనేమి కూర్చొని మీకు పెట్టే విందులు అని తినడానికి రాలేదు, ఏడి నీ కొడుకేడి, నీ కొడుకు చేసిన పనికి ఇవాళ నాకు ఒళ్ళు మండిపోతుంది, నేను వాడిని చితక్కొట్టకుండా వదలను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అసలు ఏం చేశాడో చెప్పండి అత్తయ్య అని మీనా అంటుంది. నువ్వు జరుగు ముందు జరుగు అని ఇంక ఇల్లంతా వెతికినప్పటికీ శివ అయితే ఒక రూమ్లో కూర్చుని ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళి ప్రభావతి కాలర్ పట్టుకుని బయట హాల్లోకి తీసుకుని వస్తుంది. ఏంట్రా ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేసావా, చేసావా, లేకపోతే మీ అక్కే చెప్పి ప్రోత్సహించిందా? ఏంటత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడేది నీకు అర్థమైన అర్థం కాకపోయినా వీడికి అర్థమవుతుంది లేవే అని చెప్పేసి ఇక శివాని అయితే కొడుతూ ఉంటుంది ప్రభావతి. ఆపండి అత్తయ్య ఏం చేస్తున్నారు, ఆపమని చెప్తున్నానా, ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఇక మీనా అయితే. ఏంటి ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నానా, నాకు పని లెక్క కొడుతున్నాను అనుకున్నావా, మరి మీకు పని లెక్క కొడుతున్నాను అనుకుంటున్నాను, ఎందుకు అలా కొడుతున్నారు, మా తమ్ముడు ఏం తప్పు చేశాడని అలా కొడుతున్నారు అని ఇక మీనా అడిగేసరికి తప్పు ఏం చేశాడా, రోహిణి ఏది ఫోన్లో వీడియో చూపించు అని ఇక ప్రభావతి అనేసరికి రోహిణి అయితే ఇక శివ దొంగతన వీడియో ఓపెన్ చేసి మీనాకైతే ఇస్తుంది ఆ ఫోన్. ఇక మీనా అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా ఇది శివ, ఏం చేసావురా నువ్వు, ఇంత పెద్ద పని ఎవడైనా చేస్తాడా, అది కూడా మా సొంత అత్తయ్య వాళ్ళ బ్యాగ్లోంచి డబ్బులు దొంగతనం చేయడం ఏంట్రా ఇది అని చెప్పేసి ఇక మీనా బాధపడుతూ ఏడుస్తుంటే వీడంతే అక్క, వీడికి బుద్ధి రాదు, ఎన్నిసార్లు చెప్పినా వీడు మాట వినలేదు, గుణ దగ్గర పనిచేసి ఇలా చెడిపోయాడక్క వీడు చే అని చెప్పేసి ఇక సుమతి అయితే వాడిని కొడుతూ ఉంటుంది. అక్క మీనా అక్క నాకు క్షమించక్క అని ఇక శివ అయితే కాలు పట్టుకుని ఏడుస్తాడు. వద్దురా వద్దు, చేసినంత చేసావు కదా, ఇంకెందుకు నేను క్షమించడం నా వల్ల కాదు అని ఇక మీనా అంటుంటే అక్క అది కాదక్క, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా మాట్లాడింది మీ అత్తయ్య, అది కాక నేనేమి చేయకుండానే నన్ను దొంగడం నా మీద నింద వేసింది ఆ రోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, అందుకనే నేను ఆ పని చేశాను, ఆవిడ మీద కోపంతోనే ఆ పని చేసి బ్యాగ్ పట్టుకెళ్ళిపోయాను, అంతేకాని ఆ డబ్బులు కావాలని కొట్టేద్దామని నేను చేయలేదక్క, అసలు నేను దొంగతనం చేయలేదక్క, ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అక్క అని శివ అంటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ నాటకాలు ఆడుతున్నావురా, నిన్ను ఇలా కాదు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తే వాళ్ళే అర్ధరాత్రి మొత్తం ఉంచి కుమ్ముతారు, అప్పుడు నా డబ్బులు నాకు ఇప్పిస్తారు అని ప్రభావతి అంటుంటే మీ డబ్బులు నా దగ్గర ఏమి లేవు, ఆ రోజు నేను ఇచ్చేసాను, అవి ఇచ్చేసే మీ ఇంటికి తీసుకొచ్చాడు బావా అని చెప్పేసి ఇక శివ చెప్పేసరికి ఏంటి నువ్వు తీసుకొచ్చి బాలుకి ఇచ్చావా,
అవును. నేను నేనే తీసుకొచ్చి బాలు బావకి ఇచ్చాను. ఆయన తీసేసుకొని మీకు ఇచ్చేశారు. అంటే ఏంటి? వాడికి నిజం ముందే తెలుసా? అవును. తెలుసు. తెలిసి కూడా నా దగ్గర ఇంత పెద్ద నిజం దాచాడా? దాస్తే ఏముంది? దొంగతనం చేసింది నేనే కదా! నేనే తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసాను కదా! ఇంక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని శివ అంటుంటే, ఏంట్రా వెళ్ళేది? నువ్వు చేసిన దొంగతనం మొత్తం ఊరంతా వైరల్ అవుతుంది. నిన్నెవడరా వదిలేసేది? ఇవాళ నీ అంత చూస్తాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. రారా అని చెప్పేసి ఇక కాలర్ పట్టుకొని బయటకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. అది కాదు, ఆగండి అత్తయ్య ఆగండి అని చెప్పేసి ఇక మీనా వాళ్ళందరూ ఆపుతూ ఉంటారు శివన్ తీసుకువెళ్లకుండా ఇంకో పక్క నుంచి. అది చూసిక రోహిణి అయితే షాక్ అయిపోయి, ఏంటి రుద్రతాండవం అంటే ఇలా ఉంటుందా? ఈ చిన్న ₹1,00,000 నిజమే ఇలా ఉందంటే ఈవిడికి రేపొద్దున్న నా మొదటి పెళ్లి గురించి, నా బిడ్డ గురించి, నేను కోటీశ్వరాల్ని కాదు అని తెలిస్తే ఈవిడ నన్ను ఏం చేస్తుందో ఏంటో అని రోహిణి అయితే మనసులో భయపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతిని చూసి, అయిపోయింది నా పని, ఇక నిజం చెప్పకుండా ఉంటేనే మంచిదిలే, ఇక చింటను కూడా నా దగ్గరికి రానివ్వకుండా ఉంచుకుంటే మంచిదేమో అని మనసులో అయితే అనుకుని రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంకో పక్క శివన్ లాక్కొని తీసుకువెళ్ళిపోతుంటే ప్రభావతి అయితే ఇక పక్క నుంచి మీనా వాళ్ళందరూ ఆపేస్తారు శివన్ లాక్కుండా. శివన్ పట్టుకుని లోపలికి లాగుతూ ఉంటారు. ప్రభావతి ఏమో శివ కాలర్ పట్టుకుని బయటికి లాగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇంటి వంగర్లు వచ్చి, ఏంటమ్మా ఈ న్యూసెన్స్, ఆపు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి బయట కొట్టుకోండి, లేకపోతే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చు, ఇక్కడ మాత్రం కొట్టుకోవడానికి వీలు లేదు, వాళ్ళు చాలా మంచి మనుషులు, నువ్వు వాళ్ళ మీద పెద్ద నింద వేశావు, ఇక్కడ ఉండడానికి కూడా వీలు లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక ఇంటి వంగలు చెప్పడంతో, చెప్తాను రా ఇప్పుడు కాదు, నీ సంగతి నేను చెప్తాను అని ప్రభావతి మరియు రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిపోయి ప్రభావతి అయితే ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది ఈ విషయాన్ని. అప్పుడే ఇక ఏం తెలియని బాలు అయితే గుడికి వెళ్ళి వచ్చి ప్రసాదం అయితే సత్యంకి ఇంట్లో అందరికీ ఇస్తుంటే, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను టెంపుల్కి వెళ్ళాను నాన్న, గుడికి వెళ్తే దండం పెట్టుకుని ప్రశాంతంగా ఉంటుందని దండం పెట్టుకుని వచ్చాను, ఇదిగో ప్రసాదాలు కూడా తీసుకొచ్చాను అని బాలు అంటాడు. ప్రసాదం ఎవరు తినే స్టేజ్లో లేరా ఇప్పుడు? ఒక నిజం బయటపడింది. ఏంటి, ఏం బయటపడింది? వీడేమన్నా చేశాడా అని బాలు అంటుంటే, ఎప్పుడూ నేనే కదరా, నువ్వు కూడా ఉన్నావు, నిజాలు ఎప్పుడు గట్టిగా దాస్తాను, దాయం లేని నేను బయటికి చెప్పేస్తాను, మంచోడిని చాలా మంచోడిని అని కబుర్లు చెప్పేవాడివి కదా అప్పట్లోని, పాపం ఇప్పుడు ఒక నిజాన్ని చాలా రోజుల నుంచి కడుపులో మోస్తున్నట్టున్నావు, ఆ నిజం బయటికి వచ్చేసిందిలే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడలేదు, సోషల్ మీడియాలో జనాలే మాట్లాడుకుంటున్నారు, ఇదిగో చూడు అని ఇక మనోజ్ అయితే శివ వీడియోని బాలుకి చూపిస్తాడు. ఇక బాలు అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది అంటే, నా ఫోన్ ఎవరో కావాలని దొంగతనం చేశారు, నా ఫోన్లోంచి వీడియోని బయటికి పంపించి ఇలా వైరల్ అయ్యేలా చేశారనమాట, గుణగాడు చేశాడా, ఎవరు చేశారు ఇది అని మనసులో అనుకుంటాడు బాలు. ఏంట్రా మొఖంలో ఏ రియాక్షన్ లేదు అంటే, నీకు ఈ విషయం తెలుసు కదా? అవునరా తెలుసు అని ఇక బాలు అనేసరికి, చూసారా అండి వీడికి అన్నీ తెలుసు, నిజాలు దాగవు, నా కొడుకు చాలా మంచివాడు, నిజాలు బయట పెడతారని చెప్పేసి ఏదో బిరుదిచ్చారు కదా నిన్న ఇవాళ, ఇప్పుడు చూసారా వీడు ఎంత పని చేశాడో, సిగ్గు లేకుండా దొంగతనం చేసిన వాడికి సపోర్ట్ చేశాడు, నేనేమీ సపోర్ట్ చేయలేదు, వాడు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేశాడు, అందుకే ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేసాను, అయిపోయింది కదా, అయినా వాడి మీద ఎందుకు కక్ష కట్టి వాడి ఇంటికి వెళ్ళావా నువ్వు అని ఇక బాలు అడుగుతుంటే, వెళ్లకుండా ఏం చేయమంటావురా, నా డబ్బులు కదా అవి, నీ డబ్బులే నీకు ఇచ్చేసినాక నువ్వు వాడి మీదకి ఎందుకు వెళ్ళడం, దొంగతనం చేసిన వాడి బుద్ధి మళ్ళీ ఇప్పుడు వంకరగానే ఉంటుంది, మళ్ళీ చేయాలనుకుంటారు, అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ మీ ఆవిడ వాళ్ళ చెల్లి ఇద్దరు రానివ్వకుండా ఆపేశారు, శివాని లాగనివ్వకుండా ఆపేశారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. రేయ్, నువ్వు చేసింది ఏదైనా తప్పురా, నిజం దాచకుండా ఉండాల్సింది, అన్నీ దాస్తున్నావు, అన్నీ దాయావు కదా, ఈ విషయం మాత్రం ఎందుకు దాచావు, మీనని ఎవరైనా ఏమని అంటారనా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అవును నాన్న, ఒక్కసారి వీడియో బయటికి వచ్చాక శివానే కదా తిట్టాలి అసలు యాక్చువల్గా, కానీ మా అమ్మ అయితే మీనాని కూడా తిడుతుంది, నన్ను కూడా తిడుతుంది, అందరినీ తిడుతుంది, మీనాకు సంబంధించిన వాళ్ళందరినీ, కానీ శివాని మాత్రం ఏమందు మా అమ్మ, ఎందుకంటే మా అమ్మకు కావాల్సింది ఏంటంటే ఇదిగో మీనా కావాలి అని చెప్పేసి, మీనాని ఇరిటేట్ చేసి మీనానే బాధ పెట్టాలి అని చెప్పేసి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. సరేరా, ఏ చేసే తప్పు చేశారు, ఇంక మీరే చూసుకోండి అని సత్యం వెళ్ళిపోయేసరికి, ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అసలు బయటికి వెళ్ళకు నువ్వు అని ప్రభావతి అంటుంటే, మీనా నా భార్య కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, తప్పు చేసిందా శివగాడు, ఆ శివగాడు తప్పు చేసిన ₹1,00,000 ఇచ్చేసి వాడు మారిన వాళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ ఇంకా విలన్స్గా మారుతారు కానీ మంచి వాళ్ళుగా మారరు, వాడు మంచిగా మారాడు కాబట్టి వాడి దారిని వాడిని చూసుకొనివ్వు, నా మీనా జోలికి మాత్రం రాకు అని బాలు వెళ్ళబోతుంటే, ఇది నా ఇల్లురా, నా ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నేనే డిసైడ్ చేస్తాను, అది ఇంటికి రావడానికి వీలు లేదు, సరే అయితే నేను నీ కోడలిగా వెతకడానికి వెళ్ళట్లేదు, నా భార్యగా
నాలో సగభాగంగా తనని వెతకడానికి వెళ్తున్నాను, తన దగ్గరికి వెళ్తున్నాను, తను సపోర్ట్గా ఉంటాను, నువ్వు నోరు మూసుకుని ఇంట్లో ఉండు అని చెప్పేసి గట్టిగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే ఏంటమ్మా ఇది ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని మనోజ్ అంటుంటే ఇచ్చుకునేవరా, ఇంట్లోకి రానివ్వను కూడా రానివ్వను నేను అని ప్రభావతి అంటుంది. ఇక బాలు అయితే పార్వతమ్మ ఇంటికి వెళ్తాడు. మీనా గట్టిగా ఏడవడం చూసి ఇక బాలు అయితే మీనా ఏడవకు మీనా, ఏవండి అని చెప్పేసి ఇక వెళ్ళి అయితే హక్ చేసుకుంటుంది మీనా. ఎందుకు మీనా ఏడుస్తున్నావు, ఏడవకు, నాకు తెలుసు ఏడవకు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అవునండి మిమ్మల్ని తప్పుగా అబద్ధం చేసుకున్నాను నేను, ఈ వీడియో మీకు ముందే తెలుసంట కదా ఈ వీడియో గురించి, అయినా సరే శివగాడిని ఏమనకుండా మీరు బాగానే చూసుకున్నారు, వాడి కోసం జైలుకు కూడా వెళ్ళారు, కానీ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి అని ఇక మీనా అయితే బాలుని హక్ చేసుకుని చెప్తూ ఉంటుంది ఇక తన బాధలన్నీ. మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియో ఖచ్చితంగా రేపు కథ ఇలాగే జరగబోతుంది కాబట్టి మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. బై ఫ్రెండ్స్.